వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకుపై కన్నతల్లి దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏకాంతంగా గడిపేందుకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడు చెప్పడంతో నవమాసాలు కనిపించిన విషయాన్ని మరిచిన ఆ మహిళ 7 ఏళ్ల కొడుకుపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళకు 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో తల్లి కొడుకు కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజు అనే వ్యక్తితో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అతను మహిళ ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు. అయితే మహిళకు ఉన్న 7 ఏళ్ల కొడుకుతో అతనికి ఇబ్బందికరంగా అనిపించింది. తమ ఏకాంతానికి బాలుడు వలన ఆటంకం కలుగుతోందని భావించాడు. ఇదే విషయాన్ని మహిళకు చెప్పాడు. 7 ఏళ్ల బాలుడిని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తే ఇద్దరం ఇబ్బంది లేకుండా ఉండవచ్చని మాట్లాడుకున్నారు. దీంతో బాలుడిని చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహిళ ఆమె ప్రియుడు కలిసి బాలుడిపై దాడి చేశారు. బ్లేడ్తో బాలుడి శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు గాయపరిచారు. ఎంతటి నీచంగా ప్రవర్తించారంటే చివరకు బాలుడి ప్రైవేట్ పార్ట్ మీద కూడా బ్లేడ్తో గాయం చేశారు. వీరి వేధింపులను తట్టుకోలేని ఆ బాలుడు గట్టిగా కేకలవేయడంతో ఇరుగు పొరుగు జనం అక్కడికి చేరుకున్నారు. రక్త గాయాలతో చిన్నారి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కొట్టిందా కోసిందారా కొట్టిందా